ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఫ్యామిలీ మూవీస్ అంటే రావడం తక్కువ అయిపోతున్నాయి. అలాంటి టైంలో మీరు ఈ మూవీ తీసుకురావడం మెయిన్ రీజన్ ఏంటి? అంటే యూత్కి పేరెంట్స్కి కొంచెం గ్యాప్ వస్తుంది ప్రజెంట్ జనరేషన్కి. ఆకాంక్ష, సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? My character name is Janaki. జానకి. Yeah. The thing is that I will be looking very different in this film, like a Telugu Ammai. అర్చన గారిని అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫ్టర్ 38 years తర్వాత వాళ్ళిద్దరు కలిసి నటించడం, అది కూడా ఈ మూవీ ద్వారా. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్ ఎలా జరిగింది? ఎందుకు మేము రాజా గారిని తెచ్చాము, ఎందుకు అర్చన గారిని ఒప్పించాము, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారిని తెచ్చాము, తోటా గారిని ఎందుకు తీసుకొచ్చాము అంటే, సో మీ క్యారెక్టరైజేషన్ ఆ గ్లిమ్స్లో చూసినప్పుడు సో స్టార్టెడ్ విత్ అనే నెగిటివ్ వైబ్లో స్టార్ట్ అవుతుంది. సో దెన్ ఐ థింక్ ఇట్స్ టర్న్ యాజ్ అనే పాజిటివ్ థింగ్. ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ టర్న్ అవ్వడం ఏంటి? అది మీరు సినిమా చూడాలండి. అవన్నీ చెప్పలేదు. ఏదైనా సంథింగ్ క్లూ ఇచ్చారంటే హ్యాపీగా ఫీల్. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ దేర్ ఇన్ మై క్యారెక్టర్ అండ్ హర్ క్యారెక్టర్ ఆల్సో. We have action, we have comedy, we have romance, we have everything. But what is missing from our industry right now is Shashti Purti. మెయిన్ మ్యారేజ్కి అండ్ ఫస్ట్ పూర్తికి ఆ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? మన తల్లిదండ్రులు పెళ్ళి అయినప్పుడు మనం ఉండము. మనం కొంచెం వయసులో వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళి మనం చూడడం కాదు, మనం చేయడం అనేది ఆనందంగా అనిపించింది నాకు. ప్రెజెంట్ యాక్షన్ మూవీస్ అండ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఇలా బోల్డ్ అన్ని చుట్టూ కూడా మన ఇండియన్ సినిమా, మెయిన్గా మన తెలుగు సినిమా తిరుగుతుంది. కాకపోతే ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే మూవీస్ చాలా తక్కువ వస్తున్నాయి కదా. అలాంటి కోవలోనే మరి వచ్చేస్తున్న మూవీ షష్టి పూర్తి. మరి ఆ మూవీ హీరో హీరోయిన్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి వాళ్ళతోనే మాట్లాడదాం. అసలు షష్టి పూర్తి మూవీలో ఉన్న రహస్యాలు ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. Hello. హలో చాణక్య గారు. రూపేష్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఆకాంక్ష? All well, how are you? ఐఎమ్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగులో థియేట్రికల్గా మళ్ళీ మేము చూస్తున్నాము. Yes. సో ఫస్ట్ గో విత్ హీరో. బ్రో, మీరు దీనికి ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఎ హీరో. మెయిన్గా నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే చెప్పాను ఏంటంటే ఫ్యామిలీ మూవీస్ అంటే రావడం తక్కువ అయిపోతున్నాయి. అలాంటి టైంలో మీరు ఈ మూవీ తీసుకురావడం మెయిన్ రీజన్ ఏంటి? అంటే యూత్కి పేరెంట్స్కి కొంచెం గ్యాప్ వస్తుంది ప్రజెంట్ జనరేషన్కి. ఒక జాయింట్ ఫ్యామిలీస్, ఒకప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీస్ కుటుంబాలు అన్నీ కలిసి ఉండి అలా ఉండేవి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే చాలా సినిమాని పర్టికులర్గా కాదు, బట్ బయట రియల్ లైఫ్కి వస్తే ఫ్యామిలీస్తో విడిపోయే ఉంటున్నారు చాలామంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నట్టు. సో కలిసి ఉంటున్నారు కానీ కలిసి ఉండట్లేరు. అలా ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు మన జనరేషన్లో అలా కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో ఇది ఫ్యామిలీ సినిమానే, దట్టు యూత్ సినిమా. యాక్చువల్లీ షష్టి పూర్తి అంటే యూత్ సినిమా కాదు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ టైటిల్ ఈజ్ షష్టి పూర్తి. యూత్కి పర్ఫెక్ట్గా మెసేజ్ ఇచ్చే ఫిలిం. ఓకే. అండ్ ఆకాంక్ష, సో మళ్ళీ రావాలో అలా తలుక్కుమని మెరిశారు. అండ్ తర్వాత దేవదాస్ అని అండ్ కొన్ని పరంపర అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ షష్టి పూర్తి ఎలా ఉండబోతుంది? I always look forward to different kind of scripts, you know. And I've been fortunate that I get such scripts. So that way, as an actor, I'm very happy. Shashti Purti is one of them. When I got to know that it's happening and I came for narration, the narration really went well. When Pavan Garu narrated the whole story, I was like, this is what I want to be a part of, because you know, for me, family is really important. For me, my people are really important. And as he said that, you know, it's not just for a particular age group. It's for you can watch it with your kids. It's for youth as well, because what is missing, from our film industry, I would say that it's been a long time that we have not seen a family-oriented film. Okay. Family love. So I think this film will give you an emotional ride with love, friendship, emotions, happiness, everything you'll feel throughout. అంటే డైరెక్టర్ పవన్ ప్రభా గారు సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఈ స్టోరీ చెప్పగానే సో అంటే ఇప్పుడు జనరేషన్ అంతా కానీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ సో ఈ టైప్లో వెళ్తున్న టైంలో సో యు ఆర్ టేకన్ అనదర్ పాత్. సో అంటే అంత ఎగ్జైటింగ్ ఏమనిపించింది మూవీలో? మెయిన్ స్క్రిప్ట్ అండి. అంటే ఆ ఫాదర్స్కి, మదర్ ఫాదర్కి అండ్ కిడ్కి కావాల్సిన రిలేషన్స్ ఆయన చెప్పిన స్క్రిప్ట్లో కొన్ని ట్విస్ట్ ఉన్నాయి.
సో డెఫినెట్లీ ఇది యూత్కి అట్రాక్ట్ అవుతుంది, దీన్ని ఇంకొంచెం మార్చుకుంటూ ప్రీ వర్క్ బాగా చేసుకుందాం అనుకునే కూర్చొని స్టార్ట్ చేసాం. డెఫినెట్లీ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యేంత వరకు, దాని తర్వాత మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్క్రిప్ట్కి ఆయన ఉంటేనే పర్ఫెక్ట్, ఇళయరాజా గారు ఎందుకు తెచ్చామనేది అదంతా అక్కడి నుంచి వచ్చింది. సో ఏదైనా ఫ్యామిలీస్ కలిసి ఉండాలి అనేది ఎండ్ ఆఫ్ ది డే మా పాయింట్. ఏ డిస్ప్యూట్స్ వల్ల, చిన్న చిన్న రీజన్స్ వల్ల దూరం అయిపోవడం, మిస్కమ్యూనికేషన్స్, గ్యాప్స్ రావడం, అది మన ఫ్యామిలీలో అంటే ఫ్రెండ్షిప్లో రావడం సహజం, అది ఓకే. బట్ తల్లిదండ్రులకి పిల్లలకి అలాంటివి రాకూడదు అనేది మా మెసేజ్. మెయిన్గా అయితే పర్సనల్ లైఫ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారా ఇక స్టోరీకి? ఆబ్వియస్లీ. ఓకే. యా. అండ్ ఆకాంక్ష, సో మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? My character name is Janaki. Yeah. So the thing is that I will be looking very different in this film, like a Telugu Ammai, you know. So the attire, how I'm looking, what I'm wearing, it's very different what I have done in past. So, and my character has so many shades. So when I heard the character, I was like, yeah, this is something I want to do, because you know it's not a regular girl. It's not a regular character. It has so much to play. When you see the film, you'll get to know, and I'm sure that people are gonna love the film and my character. అండ్ లాయర్ రామ్ గురించి తెలిసిన తర్వాత ఏమనిపించింది? No, I feel that, you know, it's a brilliant collaboration between the actors and the technicians. Working with him, I really enjoyed, because you know he's a very hardworking guy, be it as a producer or be it as an actor. Yeah, so I think he was very hardworking, and what I loved about the project was the whole team, the technicians, the people who are working behind the camera, everybody. It's a Ilayaraja sir's musical, you know, and for every actors, it's kind of a dream. I want to congratulate him that, you know, so many good names he has gone and you know, got on board for this particular project, and it's a brilliant team. It's a dream. సార్, అర్చన గారిని అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆఫ్టర్ 38 years తర్వాత వాళ్ళిద్దరు కలిసి నటించడం, అది కూడా ఈ మూవీ ద్వారా, సో దాంతోనే ఒక టైప్ ఆఫ్ బర్జ్ అనేది కూడా ఇండస్ట్రీలో మొదలైంది. సో వాళ్ళిద్దరు కొలాబరేషన్ ఎలా జరిగింది? వాళ్ళిద్దరు కొలాబరేషన్ అదే అంటున్నానండి. మళ్ళీ కథ డిమాండ్ చేస్తాయి, కొన్ని డిమాండ్స్ చేసినప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా అలా చేసుకుంటూ వెళ్ళడం పక్క. ఒకవేళ అవన్నీ కుదరకపోతే చేయకూడదు. ఇప్పుడు ఎందుకు మేము రాజా గారిని తెచ్చాము, ఎందుకు అర్చన గారిని ఒప్పించాము, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారిని తెచ్చాము, తోటా గారిని ఎందుకు తీసుకొచ్చాము అంటే, కొన్ని థింగ్స్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ మన సినిమాకి రిక్వైర్మెంట్ కాదు, వాళ్ళు 100% మస్ట్. అర్చన గారిని ఒప్పించడంలో ఏమన్నా హడిల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే చాలా సంవత్సరాల తర్వాత అందరు ఎవరితోనే హడల్ అవ్వలేదు, బికాజ్ స్క్రిప్ట్ ఫస్ట్ టైటిల్ చెప్పగానే దే ఆర్ ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. కథ వినడం పక్కన పెట్టేస్తే టైటిల్ చెప్పగానే ఫస్ట్ పిలవండి, ప్రతి చోటు నుంచి పాజిటివ్ రెస్పాన్స్, ఎవ్రీ టెక్నీషియన్ ఆల్సో. మేమే భయపడేవాళ్ళం అసలు, మేము సరే ట్రై చేద్దాం, వెళ్తే ఏముంది, పోయి మాట్లాడదాం, రాజా గారైనా తోటా గారైనా అనుకునేవాళ్ళం. బట్ వాళ్ళు 5 minutes టైం ఇచ్చి, సార్ ఇది టైటిల్, దీని మీద కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాం అంటే కథ చెప్పండి అనేవారు. రాజా గారికి మాకు అలానే జరిగింది, జస్ట్ అని 5 minutes టైం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఏంటి విషయం అంటే, సార్ ఇది షష్టిపూర్తి ఒక ఫిల్మ్ అనుకుంటున్నాం సార్ అంటే, ఆయన వేరే పనులు పక్కన పెట్టి గంటసేపు మాకు అది విన్నారు. సో టైటిలే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇప్పటివరకు ఎవరు పెట్టండి. మేబీ వాళ్ళందరూ ఆ ఏజ్ని బట్టి ఓవర్గా కనెక్ట్ అయ్యారేమో, అది కూడా తెలియదు మాకు. పర్సనల్గా అయితే మాకు అంటే ఈ విషయం మేము మాట్లాడలేదు. బట్ ఆ టైటిల్ చెప్పగానే ఇప్పుడు అందరూ అదే కదా, తోటా గారైనా రాజా గారైనా అందరు సీనియర్స్. సో మేబీ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా కూడా తీసుకున్నారు అని మా ఫీలింగ్. ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు, సో దే ఆర్ లెజెండరీ యాక్టర్స్ అండ్ యాక్టర్. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? Archana ma'am is the sweetest. When she was on set, I always have this warmth relationship with her. I always felt that my mother is on set, you know. So she's the sweetest soul, I would say. And Rajendra sir, I'm working in this film for the second time with him. I have done Bench Life with him, and I played his daughter. Working with him is as amazing as, you know, it can get, because when you're working on a set,
it's always give and take. I always say that between two actors, and he's a brilliant actor. I remember not using Gliss for our emotional scenes in Bench Life, and also in this, it's always give and take. The kind of reaction he gives you, you actually into the scene. You don't need to have any external factors to feel the emotion or something like that. You are present in the moment. So I think I have been fortunate to work with him for the second time. సో ఎలా అనిపించింది ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యారా ఫుల్గా? Yeah, I was excited because మళ్ళీ రాజా గారితో వర్క్ చేస్తున్నాను ఫీలింగ్. I know it's an amazing feeling. That's what I said, that Tota Tarani sir, Ilai Raja sir, Rajendra Prasad sir, Archana ma'am, everybody, even Kiravan sir has written a song in our film. Yeah. So it's a dream team. You cannot ask for more. ఒక్క విషయం చెప్పండి. సో టీం అందరినీ చూసి ఈ మూవీ ఒప్పుకున్నారా లేకపోతే స్టోరీ విని ఒప్పుకున్నారా? No, story. స్టోరీ. So the first thing was story, and later on they told me that who all are on board. I came to the same office. I came here. I had a narration, and the brilliance of the narration, was the thing that I said yes to the project. I felt I was into the story when he was narrating. I could imagine the story. It was going behind my head. I was imagining that how it will be and stuff. So I was already in the story. I enjoyed it. And then after the narration, he played one music piece, and he told me that Ilaiyaraaja sir is giving. So I have grown, listening to his music, be it Sadma, be it. So it's like I'm talking about him and I'm getting goosebumps. So it's a childhood dream that you can be a part of such project. ఓకే. అండ్ రూపేష్ గారు, మెయిన్గా ఈ మూవీలో సో మీ క్యారెక్టరైజేషన్ ఆ గ్లిమ్స్లో చూసినప్పుడు సో స్టార్టెడ్ విత్ అనే నెగిటివ్ వైబ్లో స్టార్ట్ అవుతుంది. సో దెన్ ఐ థింక్ ఇట్స్ టర్న్ యాజ్ అనే పాజిటివ్ థింగ్. సో ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ టర్న్ అవ్వడం ఏంటి? సో వాట్స్ దిస్? అది మీరు సినిమా చూడాలండి, డెఫినెట్లీ అవన్నీ చెప్పలేదు. ఏదైనా సంథింగ్ ఒక క్లూ ఇచ్చారంటే హ్యాపీగా ఫీల్. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ దేర్ ఇన్ మై క్యారెక్టర్ అండ్ హర్ క్యారెక్టర్ ఆల్సో. సో అది కథ మీరు సినిమా చూసేంత వరకు మాత్రం అవి కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. సో అది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చిందా, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చిందా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫిలిం. అంటే మీ దృష్టిలో ఫ్యామిలీ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఫ్యామిలీ ఆబ్వియస్లీ అండి. సో యాజ్ ఎ రూపేష్గా మీరు చెప్తున్నారా? నో, యాజ్ ఎ రూపేష్గా అండ్ ఆల్సో యాజ్ ఎ శ్రీరామ్. కాకపోతే స్టార్టింగ్లో అలా అనిపించలేదు. సో మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక లాయర్లా అనిపించారు. లేదు, అదొక ట్విస్ట్. ఓకే, బట్ డెఫినెట్లీ ఫ్యామిలీ పర్సన్. ఓకే. And what about you? Family comes first. I told you that the first thing why I said yes was, it's been a time that I myself has not seen any film which I can sit with my family and I can watch the whole film. Like I can tell my father, mother and people around me that, let's go and watch the film. I don't remember. So we have action, we have comedy, we have romance, we have everything. But what is missing from our industry right now is Shashti Purti. So we are coming with Shashti Purti, and I hope that you can enjoy it with your complete family, whole family. ఓకే, మరి షష్టి పూర్తి అంటే ఏంటో తెలుసా ఆకాంక్ష? As in సో అసలు షష్టి పూర్తి ఎప్పుడు చేస్తారు ఏంటి అదన్నీ తెలుసా అని? Yeah, of course. Like I'm being a part of the film, then of course, నాట్ అబౌట్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ. సో అపార్ట్ ఫ్రమ్ ద మూవీ, సో అది ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు ఏంటి అనేది? No, before that I didn't know about it. Like after I came to the narration and I got to know that what Shashti Purti is. Okay. Before that, how many people among us and our generation or maybe coming generation has seen our parents get married? No. I don't remember. Like people do it, but in Telugu it's a tradition. Right. And then also not many people can, for various reasons they can't do it. But when I heard the title, Right. I asked them, and of course they told me because I was unaware of it. And then I said, wow, this is beautiful. This is beautiful that you can get your parents, get married, remarried again, and you can witness them. Yeah. మీ పేరెంట్స్ ఎప్పుడైనా అరే ఇలా ఉంటుంది తెలుగు ట్రెడిషన్లో అని డిస్కస్ చేశారా అబౌట్ దిస్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్? My family, yeah, I feel that I lost my father before he turned 60, so that's something that I couldn't discuss with him anymore. But yes, of course, all my family members
had this thing that what it is, and I explained them that how beautiful it is, your that you can see and witness your parents to get married. So it's beautiful. ఓకే. అంటే రూపేష్ గారు, సో మీరు ఎప్పుడైనా ఎవరైనా షష్ఠి పూర్తి కానీ అలా చూడడం కానీ అలా చేశారా? చాలా మా ఫ్యామిలీస్లో కూడా జరిగాయి. తెలుసు షష్ఠి పూర్తి గురించి ముందు కూడా. మెయిన్ మ్యారేజ్కి అండ్ షష్ఠి పూర్తికి ఆ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? డిఫరెన్స్ అదే అండి, మెయిన్ మ్యారేజ్ ఉన్నప్పుడు మనం అయితే ఉండము, మన తల్లిదండ్రులు పెళ్ళి అయినప్పుడు మనం ఉండము. ఓకే. సో ఆఫ్టర్ మనం కొంచెం వయసులో వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళి మనం చూడడం కాదు, మనం చేయడం అనేది ఆనందంగా అనిపించింది నాకు. నేను షష్ఠిపూర్తికి ఎన్నో షష్ఠిపూర్తికి వెళ్ళాము, మా కుటుంబాల్లో కూడా జరిగాయి. బట్ బేసిక్గా ఏంటి అంటే నాకు జస్ట్ వెళ్ళాము, చేస్తున్నారు, మన తల్లిదండ్రులు పెళ్ళి మనం చూస్తున్నాం అనే అనిపించింది. కానీ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు మనం చేయడం ఇంపార్టెంట్ అనిపించింది. ఓకే. నాకు అది ముందు రాలేదు థాట్. అంటే చూసాము, వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. బట్ పర్టికులర్గా దీని తర్వాత నాకేమనిపించింది అంటే నేను కూడా మా పేరెంట్స్కి ఇలా చెయ్యాలి, చూడడం కాదు పక్కన వాళ్ళు, మనం కూడా చెయ్యాలి అనేది అదొక. అంటే యూజువల్గా ఏదైనా మూవీకి అంటే ఒక స్టోరీ తీసుకొని వెళ్తున్నాం అనేటప్పటికీ ఖచ్చితంగా యాజ్ ఎ డైరెక్టర్గా కొంచెం రీసెర్చ్ అనేది కూడా చేసే ఉంటాం. సో పవన్ ప్రభా గారు అలాంటి రీసెర్చ్ ఏమైనా చేశారా? మీతో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ బిఫోరే చేశారండి. బిఫోరే చేశారు. స్టోరీ రెడీ చేసుకునే టైంలో ముందే చేశారు. మా దగ్గరికి రాకముందే, కథ మా దగ్గరికి రాకముందే చేసుకున్నారు. బట్ ఆఫ్టర్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్యూ థింగ్స్ అండ్ ఫ్యూ చేంజెస్ ఆర్ హ్యాపెన్. ఓకే. అంటే ఇది కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది ఆ స్టోరీ అంతా? ఎస్. Yeah, I mean, but it's I feel that even the urban people can relate to it. Yes, it's not obviously. like it's not It's just a universal like subject. Universal subject. It's not a particular. అంటే మనకి కల్చర్ లాగా షష్ఠిపూర్తి అంటే ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా షష్ఠిపూర్తి చేస్తారు, చేయరనేది కాదు, బట్ మనకు పక్క ట్రెడిషన్ అది. ఓకే. చాలా 50% 60% వరకు మన వాళ్ళు చేస్తారు ఇక్కడ సౌత్లో, అక్కడ తక్కువ. ఓకే. మెయిన్గా మన తెలుగు ఇళ్లలో అయితే ఖచ్చితంగా చూస్తాం. సో ఈ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ కానీ తల్లిదండ్రుల బాండ్, కొడుకులు, ఫ్యామిలీ బాండ్ అనేది యూనివర్సల్ అండి. అది అసలు లాంగ్వేజ్ తోని లేకపోతే పర్టికులర్ ప్లేస్ తోని సంబంధం లేదు. అది షష్ఠిపూర్తి టైటిల్ కాబట్టి మన సౌత్ వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకుంటారు. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే ఎవరు ఏ లాంగ్వేజ్ అసలు ఇండియన్ ఇంటర్నేషనల్ తీసుకెళ్ళినా కూడా దే విల్ లవ్ ఇట్. ఇప్పుడైతే మొత్తం పాన్ ఇండియా మూవీస్ అనేవి ఇట్లా నడుస్తున్నాయి కదా, మరి ఇది కూడా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. సో యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ అనదర్ లాంగ్వేజెస్ అట్లా ఏమన్నా ఉందా? స్టిల్ మనం తెలుగే అనుకున్నాం అండి. ఓకే, నైస్. అండ్ మెయిన్గా మూవీ విషయానికి వస్తే, సో కీరవాణి గారు సాంగ్ రాశారు అండ్ ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ అంటే యువన్ శంకర్ రాజా గారు కూడా ఉన్నారు అని ఏదో సంథింగ్ ఎక్కడో చూసాం. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ అండి. సో ఆయన కూడా సాంగ్ రాశారా లేకపోతే ఏదైనా మ్యూజిక్ పాడారా? సాంగ్ పాడారా? ఓకే. టోటల్గా ఎన్ని సాంగ్స్? 6 songs. 6 songs. సో అన్ని డిఫరెంట్ ఎమోషన్. అన్ని డిఫరెన్స్ అండి, ఒక్కదానికి ఇంకో దానికి సంబంధం ఉండదు. అంతే చెప్తున్నా, షేడ్స్ ఉన్నాయి. నా క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయి, ఈవిడి క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయి, రాయన్ ప్రసాద్ గారు, అర్చన గారి క్యారెక్టర్స్లో షేడ్స్ ఉన్నాయి. సిచ్యువేషన్స్ అండ్ సాంగ్స్ కూడా వాంటెడ్గా కాదు పెట్టింది, ఇట్స్ స్క్రిప్ట్కి డిమాండ్ చేసింది. ఓకే. ఆ సాంగ్స్ అన్నీ కూడా ఇంటూ ద స్క్రిప్ట్, కథకు కావాల్సిన థింగ్స్ అవి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సాంగ్ ఏదైనా ఉందా? ఆబ్వియస్లీ ఉన్నాయండి. ఓకే. మా ఇద్దరి మధ్య ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఓకే, సపరేట్ సాంగ్స్. ఎస్ ఎస్. సో ఆ ఏజ్కి తగ్గట్టు ఆ సాంగ్, ఈ ఏజ్కి తగ్గట్టు ఈ సాంగ్. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ బిఫోర్ మూవీ, సో 22 అని ఒక కరోనా టైంలో తీసారు. సో దట్ వాస్ కంప్లీట్లీ యాక్షన్. యా. నౌ యు ఆర్ టర్నింగ్ యాజ్ ఎ ఫ్యామిలీ. యా. ఏంటి చేంజ్ ఓవర్, ఏంటి ఈ గ్యాప్లో కనిపించింది? బేసిక్గా 22 రిలీజ్ చేద్దాం అనుకునేసరికి కోవిడ్ వచ్చింది. సో ఆఫ్టర్ కోవిడ్ థియేట్రికల్, అది నేను తీసింది థియేట్రికల్ అనుకోని, బట్ కోవిడ్ వల్ల 1.5 year మన గ్యాప్ వచ్చింది థియేటర్స్కి అవన్నీ. సో నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఓటీటీ రిలీజ్ చేద్దామని. సో దాన్ని అలా హోల్డ్ చేశా. ఆఫ్టర్ దట్ నేను తీసుకున్న నరేషన్స్లో నాకు ఈ సబ్జెక్ట్ నచ్చింది. దెన్ ఐ డిసైడెడ్కి నేను దీంతో లాంచ్ అవుదామని. సో అది హోల్డ్ చేశాయి. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ విల్ బ్యాక్ టు యాక్షన్. ఎస్. యాక్షన్ అంటే బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు రావాలని కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. బట్ యాక్షన్ ఫిల్మ్సే చేయాలి అని కొంచెం టిపికల్గా ఆలోచించేవాడిని. కానీ నన్ను జస్ట్ ఈ షష్ఠిపూర్తి సబ్జెక్ట్ నేను విన్న తర్వాత నా బ్రెయిన్ మారిపోయింది. ఓకే. ఇలా ఎందుకు ఆలోచించకూడదు మనం అని అనిపించింది. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ అదే వేశారు, అందరు యాక్షన్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ అని చేస్తున్నారు అని. సో మీరు అయితే డిఫరెంట్ పాత్లో కూడా సో డెబ్యూ ఇవ్వడం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి వెళ్ళిపోదాం అనేది. ఓకే. అండ్ ఆకాంక్ష, సో
మరి లాస్ట్ ఇయర్ అయితే బెంచ్ లైఫ్ అనే సిరీస్లో కనిపించారు. సో ఈ ఇయర్ ఫస్ట్ పూర్తి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? I'm working on a thriller project, again Telugu film. Again a different subject, again a different character. So I think I'm lucky enough to get different kind of characters and roles. So I'm still shooting for it. Yeah. So that I think also gonna release by the end of the year. We are still in process of the shoot. That's it. And for Hindi, I'm doing Khaki 2. కాకి 2. It is for Netflix, so it's going to release, I think, in 2 months. ఓకే. Yeah. అండ్ ఇటు థియేట్రికల్ మూవీస్ చేస్తూ ఉన్నారు, అటు వెబ్ మూవీస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ కిక్ అనిపించేది ఏవి అనిపిస్తుంది? The characters. క్యారెక్టర్. The characters. It's not the platform. It's not, when Clap released, it was supposed to release in theaters. But it is just after, I think, COVID, and the theaters were not very accessible. So it went on the OTT platform, and it was bilingual, Tamil and Telugu. And then somehow Parampara started for Hotstar, and I really loved working. That was my first original Telugu content for OTT, and I really loved the team and the whole star cast. So I think the character is what I look forward to rather than it is going on OTT or theatrical. Yes, theatrical releases are important in an actor's life. Okay. But now I'm back with Shashti Purti, and I hope that, it doesn't go back the same way, and I keep on entertaining you, be it OTT or theaters. క్యారెక్టరేషన్ అని చెప్తున్నారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ డూ లైక్ ద మోస్ట్? Like I would like to do? యా. I would love to play a warrior princess because I know horse riding. I want to do an action film because I love Tomb Raider. I want to play something like Lara Croft. Yeah, so I feel like doing such concepts, and I hope that somewhere someone is listening and please cast me. ఇక్కడ రూపేష్ గారు కూడా చెప్పారు, ఐ లవ్ ద యాక్షన్, ఐఎమ్ రెడీ టు డూ ద యాక్షన్ మూవీస్ అని. మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ థాట్ ఇట్స్ అ బబ్లీ గర్ల్, ద గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అట్లా అనుకున్నాను. బట్ దట్స్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. Correct. When you see Khaki, you will see me doing action. ఓకే. Yeah, so I think I love action. I love watching films, action films. So I think I would love to do it. And if I'm playing a warrior princess also, it would have something like that. So I think action is what I want to do. సో ఇంట్లో ఉన్న కొంచెం ఖాళీ టైంలో సో యూ వాచ్ ద ఓన్లీ ద యాక్షన్ మూవీసే అనుకుంటా. No, I watch all the content. I am a movie buff. Every Saturday, Sunday, if something is releasing, I will go in theater. I will watch it. I'm a true, industry fan. So Okay. I contribute my part to the films get releases, or if nice content on television, be it OTT. So I like to watch content. I like to watch good content. అండ్ లాస్ట్ చూసిన తెలుగు మూవీ ఏంటి? Telugu movie. I watched Hi Nana, and of course mine, Bench Life and Meet Cute. I recently watched Pushpa. ఓకే. I watched Amaran for in Tamil. So I think అన్ని కవర్ చేస్తూ ఉన్నారు. I cover. I crave for good content, so I watch the films. Yeah. ఓకే. అండ్ రూపేష్ గారు, సో ప్రజెంట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ ఫస్ట్ పూర్తి అనేది కూడా ప్రేక్షకుల్ని థియేటర్లో ఎలా మరి ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు? చాలా బాగుంటుందండి, సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ రాజా గారు, తోట గారు, ఇవన్నీ వాళ్ళ టచ్ అనేది 100% డెఫినెట్లీ కనిపిస్తుంది. అండ్ వాళ్ళకి మంచి ఫ్యాన్ బేస్. వాళ్ళు మనం అందరం వాళ్ళకి ఫ్యాన్ అనే లేరు అనే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ప్రతి ఇళ్లల్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు, సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. చాలా బాగుంటుంది థియేటర్లో. ఓకే. అండ్ మీకైతే డబుల్ స్ట్రెస్ ఉండబోతుంది, ఒకటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ యాక్టర్గా. బట్ యాక్టర్గా కూడా ఫిల్మ్కి నాకు ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు అది అంటే ప్రేమలో పడిపోయా కథతోనే. ఓకే. సో అది నాకు స్ట్రెస్ లేదండి. ఎందుకంటే ఫస్ట్ కొన్ని స్క్రిప్ట్స్కి కొన్ని బడ్జెట్స్ పెట్టేసుకుంటాం. దీనికి నేను లిమిటేషన్ కూడా పెట్టలే.
బికాజ్ అది అంత బాగుంది, దానికి ఎంత ఇచ్చినా తక్కువే అనే థింగ్ ఇది. ఓకే. సో దట్స్ వై ఇంత బిగ్ పీపుల్ ఉన్నారు. అండ్ టైటిల్ అయితే చాలా బాగుంది. అండ్ తెలుగు ఇళ్ళల్లో ఎవరైతే ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి చూడాలి అనుకున్నారో ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం షష్ఠపూర్తి అని వచ్చేలా ఉంది. ఎస్, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ వాట్ ఆకాంక్ష, సో టెల్ మీ ద ఫ్యూ వర్డ్స్, ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద షష్ఠపూర్తి. I want everybody to watch this film. For us, for him, for everybody who has given their heart and soul to this project. Also, I would like them to watch this film because of its content. Okay. It's a good content film and brilliantly written, brilliantly executed, and you know, we say that there are few films in making and people are not going to theaters. We crib about good content, right? Now we are serving you good content. We are coming up with good content and we just request you to go and watch this film. And I am 110% sure that you're gonna love it. So I want you guys to go with your families, you tell your friends and everybody to go and watch this film and you're gonna love it. నాకు మాత్రం ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, సో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్లలో షష్ఠపూర్తి అనేది ఆ సెలబ్రేషన్ మర్చిపోతున్న టైంలో మళ్ళీ ఇది ఒక కొత్తగా అందరూ మళ్ళీ సెలబ్రేట్ చేసుకునేలా ఈ మూవీ అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎస్, డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you so మా much. ఫ్యామిలీ అందరితో కలిసి నేను షష్ఠపూర్తి చూస్తాను. Please do. Thank you.